చర్చకు తిరిగి స్వాగతం. భారత వ్యోమగామి శుభాంశు శుక్లా చాలా విజయవంతంగా తన అంతరిక్ష యాత్రను పూర్తి చేసుకున్నారు. సోమవారం అంతరిక్ష కేంద్రం నుంచి బయలుదేరి కొద్దిసేపటి క్రితమే అమెరికాలోని కాలిఫోర్నియా సముద్ర జలాల్లో, పసిఫిక్ సముద్ర జలాల్లో దిగారు. సేఫ్గా అక్కడి నుంచి క్యాప్సూల్ని తీసుకెళ్లి నౌకల్లోకి ఎక్కిస్తున్నారు. ఆ తర్వాత శుభాంశుతో పాటు మరో 3 వ్యోమగాముల్ని క్వారంటైన్కి పంపిస్తారు. వారం రోజుల క్వారంటైన్ తర్వాత వాళ్ళు మిగిలిన వాళ్ళతో కలిసే అవకాశం ఉంటుంది. శుభాంశును అక్కడ స్థానికులు, వ్యోమగాములు, స్పేస్ ఎక్స్ వాళ్ళు, యాక్సెమ్ మిషన్కి సంబంధించి ఆ సిబ్బంది వాళ్ళతో పాటు శుభాంశు కుటుంబ సభ్యులు కూడా స్వాగతించారు, హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. శుభాంశు తొలి భారతీయుడిగా ఐఎస్ఎస్లో అడుగుపెట్టిన వ్యక్తిగా చరిత్రకెక్కాడు. గగన్యాన్ చేపట్టడానికి ముందు సన్నాహకంగా చేపట్టినటువంటి ఈ మిషన్ విజయవంతంగా పూర్తి చేసుకుని అక్కడ పరిస్థితులను అర్థం చేసుకుని, అలాగే కొన్ని ప్రయోగాలు చేసి అక్కడ వాతావరణాన్ని అన్నీ అర్థం చేసుకుని తోటి గగనయాత్రులకు ఆయన వివరించబోతున్నారు. గగన్యాన్ మిషన్ విజయవంతం కావడానికి ఇది ఒక సన్నాహక యాత్ర, అందివచ్చిన అవకాశంగా మన చర్చలో పాల్గొన్న నిపుణులు కూడా చెబుతున్నారు. శుభాంశు శుక్లా తిరిగి రావడం మీద ఇప్పుడు ఏం జరగబోతుంది, ఏంటి అనే దాని మీద చర్చను కొనసాగిద్దాం. ముందుగా వెంకటనారాయణ గారు, మొత్తం శుభాంశు శుక్లా మిగిలిన 3 వ్యోమగాములు కూడా చాలా సురక్షితంగా పసిఫిక్ సముద్ర జలాల్లో దిగారు. అక్కడి నుంచి వాళ్ళ క్యాప్సూల్లో తీసుకెళ్లి వెహికల్లోకి ఎక్కిస్తున్నారు. నెక్స్ట్ ఏం జరగబోతుంది? ఇప్పుడు ఓకే, ఫస్ట్ కంగ్రాచులేషన్స్ టు ఇస్రో అండ్ ఇండియా. అండ్ మనం ఫస్ట్ ఆస్ట్రోనాట్ మనం పంపించాం ఐఎస్ఎస్కి, అండ్ సేఫ్గా మనం తిరిగి తీసుకొచ్చుకున్నాము విత్ ది కాంట్రాక్ట్ ఫ్రమ్ ది యాక్సియం. అండ్ ఇప్పుడు ఓకే, మీరు చూస్తున్నటువంటి ప్రొసీజర్ ప్రకారం చూస్తే ఏంటంటే ఇప్పుడు మన ఆస్ట్రోనాట్స్ని క్యాప్సూల్ని మన షిప్లోకి తీసుకొచ్చారు. దాంట్లో నుంచి మళ్ళీ ఇప్పుడు వీళ్ళు షిప్లో ఉన్నటువంటి వాళ్ళ సపోర్ట్ తోటి వీళ్ళని బయటికి తీస్తారు. బయటికి తీసిన తర్వాత స్ట్రక్చర్ మీద తీసుకొచ్చి వాళ్ళని షిప్ లోపల తీసుకెళ్లి ఇమ్మీడియట్ ప్రైమరీ హెల్త్ చెక్స్ చేస్తారు ఆ 4 ఆస్ట్రోనాట్స్కి. దాని తర్వాత అక్కడి నుంచి హెలికాప్టర్లు ఎయిర్ లిఫ్ట్ చేసి వీళ్ళు హూస్టన్ గ్రౌండ్ స్టేషన్ తీసుకెళ్తారు. అక్కడ వీళ్ళు 1 వీక్ క్వారంటైన్లో ఉంటారు. అండ్ ఇప్పుడు ఈ బాడీ ఫ్లూయిడ్ షిప్స్ ఏవైతే ఉన్నాయో మన స్పేస్లో ఉన్నప్పుడు అవన్నీ ఇప్పుడు తిరిగి నార్మల్ పొజిషన్కి రావాలి. సో దే హ్యావ్ టు రీహైడ్రేట్ నౌ. సో రీహైడ్రేట్ ప్రొసీజరు అండ్ ది ఫ్లూయిడ్ బ్యాలెన్స్ అంతా మళ్ళీ ఎర్త్ నార్మల్ బ్యాలెన్స్ రావడానికి ఎంత టైం పడుతుంది ఏమిటి అని చెప్పి ఇవన్నీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కంటిన్యూస్గా నెక్స్ట్ కమింగ్ 48 అవర్స్ వాళ్ళు మానిటర్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా వాళ్ళ విషన్లో వచ్చే ఏర్పాట్లు కానీ, బ్లడ్ శాంపుల్స్ వచ్చే ఏర్పాటు కానీ, ఇప్పుడు యూరిన్ శాంపుల్స్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. సో వాట్ ఈస్ ద ఇమ్మీడియట్ ఎఫెక్ట్ అనేవి వాళ్ళు స్టడీ చేస్తూ ఉంటారు. వాట్ ఈస్ ద రేడియేషన్ ఎఫెక్ట్స్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఎక్స్పోజర్ టు ది స్పేస్, వాట్ ఈస్ ది రేడియేషన్ లెవెల్స్ ఏమున్నాయి, సో దానివల్ల ఎక్స్పోజర్స్ ఏమన్నా తేడా ఉన్నాయా అనేది కూడా, ఈ బోన్ మజిల్ ఆన్ ద గ్రౌండ్ ఎక్విప్మెంట్ కూడా ఈ బోన్ మాసు, మజిల్ మాసు స్ట్రెంగ్త్ ఎలా ఉంది. సో దే విల్ డూ ది సమ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ అండ్ దే విల్ వెరిఫై బిఫోర్ అండ్ ఆఫ్టర్ పారామీటర్స్. అండ్ ఆఫ్టర్ 1 వీక్ క్వారంటైన్ తర్వాత అండ్ దే విల్ మేక్ ది వాకింగ్ ట్రయల్స్ కూడా. ఇప్పుడు మనం కనుక కొత్తగా పేషెంట్ ఆఫ్టర్ ట్రీట్మెంట్ అయిన తర్వాత బెడ్ రిడన్ పేషెంట్ కనుక 1 మంత్ 2 మంత్స్ అయిన తర్వాత ఎలా అయితే లేచి నిల్చొని నడక ఎలా అయితే ప్రాక్టీస్ చేస్తారో అదే విధంగా వాళ్ళకి ఏంటంటే ఆ బోను, మసిల్ స్ట్రెంత్, గ్రావిటీ ఫుల్ సపోర్ట్ రావడానికి, బాడీ సపోర్ట్ రావడానికి అవన్నీ వాళ్ళు టెస్ట్ చేసి 1 వీక్ తర్వాత సో దే విల్ బి అలౌడ్. సో వాళ్ళు మన ఫ్యామిలీ మెంబర్స్కి అండ్ దే కెన్ మన జనరల్ లైఫ్లోకి రావచ్చు. ఓకే సార్. రఘునందన్ గారు, ఇప్పుడు శుభాంశు శుక్లా బృందం ఈ మొత్తం వారం రోజుల క్వారంటైన్ తర్వాత నార్మల్గా వచ్చిన తర్వాత మళ్ళీ శుభాంశు తగిన గగనయాత్రులతోటి ఇస్రోతోటి జాయిన్ అయ్యి తిరిగి గగనయాన్ ప్రయోగం కోసం సిద్ధమవుతారా? ఆయనకు మధ్యలో ఏమన్నా విరామం ఉంటుందా? ఏంటి పరిస్థితి? యాక్చువల్గా అంటే ఒక విశ్లేషకుడిగా మీరు నా వ్యూ నుంచి చూసినట్లయితే ఈ పాయింట్ కోసం మనం వెయిట్ చేస్తూ ఉన్నామండి. సో యాక్చువల్గా ఇస్రో వాళ్ళు ఈ సంవత్సరాన్ని ఇయర్ ఆఫ్ గగన్యాన్ అని చెప్పి వాళ్ళు అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఎందుకంటే మనం గగన్యాన్ కార్యక్రమాన్ని 2018లో మన ప్రధానమంత్రి గారు అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఇప్పుడు మనకు వెహికల్ రెడీగా ఉంది, క్రూ మోడ్యూల్ రెడీగా ఉంది,
సో ఈ సంవత్సరంలో మన శాస్త్రవేత్తలు ఏం చేయబోతున్నారు అంటే ఈ అన్మాన్డ్ అంటే ఫైనల్గా ఒక 2 సంవత్సరాల తర్వాత మానవ సహిత గగన్యాన్ మిషన్ మనం చేస్తాం. కానీ దానికన్నా ముందు ఇప్పటికే చాలా రకాల టెస్టులు మనం చేశాము అండ్ అవన్నీ చేశాం. సో అన్నీ అనుకున్నట్లయితే 2 సంవత్సరాల్లో 2 లేదా 3 వ్యోమగాములు ఈ గగన్యాన్ అనే కార్యక్రమంలో భాగంగా భూమి కక్షలోకి వెళ్తారు. అంటే మనము గగన్యాన్లో ఈ ఫస్ట్ మన టాస్క్ ఏంటంటే భూమి చుట్టూ ఉన్న ఆర్బిట్లో తిరగడం అనేది మన టాస్క్ అండి. ఈ గగన్యాన్లో మనం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి ఏమీ వెళ్ళట్లేదు. ఎందుకంటే ఈ వెహికల్స్ని మనం యాక్చువల్గా ఇప్పుడు ఇంకా సబర్బిటల్ లోనే మనము అంటే ఆర్బిటల్లోనే మనం దీన్ని ప్రయోగిస్తున్నాం, వేరే ఎక్కడికి వెళ్ళాలని కాదు, కానీ ఫ్యూచర్లో చేస్తాం. అయితే ఇప్పుడు ముఖ్యంగా ఈ దాంట్లో మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ అయితే క్లిష్టకరమైన రీఎంట్రీ ఉంటుంది చూశారు కదా, ఇవన్నీ కూడా మనము ఒక డైరెక్ట్గా ఎక్స్పీరియన్స్ కావడానికి మన శుక్లా గారికి అవకాశం దొరికింది. అదే కాకుండా ఇప్పుడు మనందరం స్క్రీన్ మీద చూస్తున్నాం. ఏం చూస్తున్నాము? క్రూ మోడ్యూల్ అది వచ్చి సముద్రంలో పడింది. నావిక అక్కడ ఉన్న నేవల్ ఫోర్సెస్ ఏవుతున్నాయో దాన్ని రిట్రీవ్ చేస్తున్నారు. అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే 2023 ఆగస్టులో మనం ఏం చూసామండి, మన చంద్రయాన్ 3 అనేది చంద్రమండలం మీద దిగింది మనం చూసాం 23వ తారీఖు నాడు. దానికి ఒక వారం రోజుల్లో నిండక ముందే మన విశాఖపట్నం కోస్ట్లో ఇండియన్ నేవీ వారు ఈ గగన్యాన్ సంబంధించిన ఒక ఇంపార్టెంట్ ఎక్స్పెరిమెంట్ చేయడం జరిగింది. అంటే ఒకవేళ ఈ ఒక క్రూ మాడ్యూల్ మనం కూడా ఈ రకంగానే దిగిన తర్వాత దాన్ని ఎలా రిట్రీవ్ చేస్తారు అనే ఒక ప్రాక్టీస్ని ఆగస్టులోనే 2023లోనే చేయడం జరిగిందండి. అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం కూడా మనం చెప్పుకోవచ్చు ఏంటంటే ఇప్పుడు ఈ యొక్క యాక్సియం 4 అనేది బయలుదేరింది ఎక్కడి నుంచి, ఫ్లోరిడా నుంచి అంతరిక్షం వెళ్ళిందండి కదా, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్ళింది. అండ్ ఇప్పుడు దిగేటప్పుడేమో శాండియాగో దగ్గర, లాస్ ఏంజలస్ దగ్గర ఇది దిగింది. అయితే మన గగన్యాన్ ప్రోగ్రాంలో కూడా అంటే ఎప్పుడైతే ఈ అన్మాన్డ్ టెస్టులు అంటే హ్యూమన్ బీయింగ్స్ లేకుండా 2 టెస్టులు చేస్తాం కదా, అది సక్సెస్ఫుల్ అయిపోయిన తర్వాత మన వ్యోమగాములు వెళ్ళడం అనేది శ్రీహరికోట నుంచి వెళ్తారండి అంతరిక్షంలోకి. ఓకే. సో తిరిగి రావడం ఎక్కడ నుంచి వస్తారు అంటే వారు గుజరాత్ కోస్ట్లో మన ఈ గగన్యాన్ సంబంధించిన క్రూ మాడ్యూల్ దిగుతుందన్నమాట. సో వాళ్ళేమో ఫ్లోరిడా నుంచి వెళ్ళారు, శాండియాగోలో వచ్చారు. మన భారతదేశము ఇంకా 2 సంవత్సరాల్లో ఈ శుభాంశు శుక్లాతో కూడిన వ్యోమగాముల ఈ గగన్యాన్ వెళ్ళడమేమో శ్రీహరికోట నుంచి వెళ్తాం అండ్ తిరిగి రావడం అనేది ఇక్కడ నుంచి చేస్తాం. సో డెఫినెట్గా ఈ ఎక్స్పెరిమెంట్లో ఈ ప్రయోగంలో జరిగిన అన్ని విశేషాలు, అదే కాకుండానంటే ఈ శుభాంశు శుక్లాకి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఈయన ఇనిషియల్ ట్రైనింగ్ అనేది రష్యాలో జరిగింది. తర్వాత అమెరికాలో ఉన్న ఫెసిలిటీలో గత 10 నెలల నుంచి వాళ్ళకి జరుగుతూ ఉంది. సో ఇలా 2 డిఫరెంట్ ఫెసిలిటీస్లో ట్రైనింగ్ పొందిన అవకాశం కూడా శుభాంశు శుక్లాకి ఇంకా తనతో పాటు ఉన్న ఇంకో బ్యాకప్ వ్యోమగామికి దొరికిందనమాట. సో డెఫినెట్గా వీళ్ళు నేర్చుకునేవన్నీ చాలా ఉపయోగపడబోతున్నాయండి ఖచ్చితంగా. అయితే ఒక్క మాటలో ఈ ఎంటైర్ మిషన్ మనం చెప్పాలంటే ఇప్పటిదాకా కేవలం అభివృద్ధి చెందిన దేశాలు మాత్రమే చేసే మానవ సహిత మిషన్స్ ఏవైతే అందరూ పెట్టుకున్నారు, వాళ్ళు వెళ్తున్నారు, వస్తున్నారు. సో ఇక నుంచి మన భారతదేశం కూడా మన అరైవల్ని అనౌన్స్ చేశామండి. అంటే విశ్వ మానవ సహిత పరిశోధనలో భారత్ కూడా ఇక నుంచి అన్ని ప్రయోగాల్లో ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు. అట్లాంటి ఒక పెద్ద సంఘటన ఈరోజు ఈటీవీ వారు, వెంకటనారాయణ సార్, మల్లికార్జున గారు, మనందరం కూడా ఇంత హిస్టారిక్ ఈవెంట్ని మనం ప్రజలకి చెప్పే ప్రయత్నం చేశాం. డెఫినెట్లీ హ్యాట్స్ ఆఫ్ టు ఈటీవీ ఫర్ దిస్ థింగ్ అండ్ కంగ్రాచులేషన్స్ టు అవర్ పీపుల్. ఓకే. మల్లికార్జునరావు గారు, ఇప్పుడు క్యాప్సూల్లో నుంచి సముద్ర జలాల్లో నుంచి నౌకలోకి ఎక్కించి మొత్తం వాళ్ళని షిఫ్ట్ చేయడానికి, హాస్పిటల్ క్వారంటైన్ షిఫ్ట్ చేయడానికి ఈ మొత్తం ప్రాసెస్ ఎంత టైం పట్టచ్చు? ముందుగా నాకు మాట చెప్పనివ్వండి. హమారా భారత్ మహాన్ 140 కోట్ల భారతీయులకి శుభాకాంక్షలు. శుభాంశు శుక్లాకి ప్రత్యేకంగా, అలాగే స్పేస్ ఎక్స్కు, నాసాకు, ఇస్రో వాళ్ళకి ముఖ్యంగా అండి. ఇందాక మనం చూసినప్పుడు వాళ్ళ అమ్మ నాన్నలను చూసినప్పుడు, తల్లిదండ్రులు చూసినప్పుడు శరీరం ఒక రోజు రోమాంచితమైంది. ఎందుకంటే వాళ్ళ అమ్మ కళ్ళంబడి నీళ్లు కారుస్తుంది. ఆమె అంటోంది, నేను సుందరకాండ పారాయణం చేశాను, నేనంతా కూడా ఆంజనేయ స్వామిని పూజించానని. ఆంజనేయ స్వామి గగన విహారం చేయటము, లంకల్లో దిగటము, మరి సుందరకాండ ఆయన సంబంధించింది కావటము, ఆమె ఎంత తపన పడుతుందో తన పిల్లవాడి కోసం, అది మనకి స్పష్టంగా కనపడింది. ఇప్పుడు రెండో వైపున తండ్రిని చూడండి. తండ్రి చాలా గర్వంగా, ఆనందంగా ఉన్నాడు. ఆయన నిన్నే స్టేట్మెంట్ ఇచ్చాడు, శుభాంశు శుక్లా కేవలము నాకు మాత్రమే కుమారుడు కాదు, ఇవాళ భారతదేశానికి కుమారుడు అని. కాబట్టి తల్లిదండ్రులకి, ముఖ్యంగా తండ్రికి పుత్రోత్సాహము పుట్టినప్పుడే జరించదన్నట్టుగా ఆయన ఆ ఇద్దరి యొక్క ఫీలింగ్స్ చూసినప్పుడు నాకు చాలా ఆనందం వేసిందండి. ఆ దిగుతున్నప్పుడు అట్లా భూమి మీద దిగుతున్న మనకి కొంత ఆలస్యం అవుతుంది అనుకున్నాము, మనకు ఇన్ఫర్మేషన్ కాస్త లేట్గా వస్తున్నట్టుంది, కానీ ఖచ్చితమైన సమయానికి దిగింది.
అది చూస్తున్నప్పుడు చాలా ఆనందం అనిపించిందండి. కాబట్టి ఒక అద్భుతమైన విజయం ఇది. మనం అనుమానాస్పదంగా భారతదేశము అగ్రగామి దేశము, ఓకే, మల్లికార్జునరావు గారు, ఓకే సార్, దేశము స్పేస్ టెక్నాలజీ. ఈ ప్రాసెస్ ఎంతసేపు పడుతుంది? అది ఓకే. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, మీరు చెప్పినట్లుగా ఇది దాదాపుగా ఒక 2 గంటల సమయం పడుతుందండి. ఎందుకంటే ముందు షిప్స్ ఫస్ట్ వెళ్ళి అక్కడ డీఫిమ్ చేసి అక్కడ వేరే ఇన్సెక్ట్స్ ఇవి లేకుండా చూసుకోవడం కోసం చేస్తుంది అనమాట. అక్కడ బయటకు వచ్చే వాళ్ళకి ఎటువంటి ఇన్సెక్ట్స్ లాంటి వాటి నుంచి ప్రమాదం లేకుండా అది చూసుకొని తీసుకొచ్చిన తర్వాత అది ఒక 1 అవర్ పడుతుందండి. ఎందుకంటే మెయిన్ షిప్లోకి మార్చాలి కాబట్టి ఒక 1 అవర్ సమయం పడుతుంది. ఇంకొక పావు గంట అరగంట తర్వాత వాళ్ళు హెలికాప్టర్లో తీసుకెళ్తారండి. ఆ తర్వాత మనం అనుకున్న ప్రకారం జరుగుతుంటుంది. ఓకే, వెంకటనారాయణ గారు, నేను కూడా నా తరఫున కూడా ఈటీవీలో చెప్పండి. నా తరఫున కూడా ఈటీవీ వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వెంకటనారాయణ గారు, రఘునందన్ గారు, ఇంతకుముందు కూడా మన రఘునందన్ గారితో నేను చేస్తుంటా గుర్తు మీతో మన ఈటీవీలోనే. అంశం అండి. వెంకటనారాయణ గారు, అభినందనలు కూడా. ఇప్పుడు శుభాంశు శుక్ల అలాగే మిగిలిన వ్యోమగాములు వారం రోజుల తర్వాత ఏం చేయబోతున్నారు? వాళ్ళు బయటకు వచ్చేస్తారా? అలాగే శుభాంశు శుక్ల నేరుగా వచ్చిన తర్వాత ఇస్రోతో జాయిన్ అయ్యి వాళ్ళ గగనయాత్ర బృందంతో జాయిన్ అవుతారా, లేకపోతే మధ్యలో ఏమైనా ఆయన కొంత విరామం ఇస్తారా కుటుంబంతో గడపడానికి? ఇట్ ఈస్ ఓకే, మీరు మంచి ప్రశ్న అడిగారు. యాక్చువల్గా నేనే మీకు యాడ్ చేద్దామని చెప్పి అనుకున్నాను. ఈ 1 వీక్ అయిన తర్వాత ఏంటంటే, ఫస్ట్ ఓకే దే విల్ గివ్ ది ఆపర్చునిటీ, ఫ్యామిలీ మెంబర్స్ తోటి మీట్ అవ్వడానికి ఆపర్చునిటీ ఇస్తారు. సో దాని తర్వాత ఏంటంటే సెలబ్రేషన్స్ ఇవన్నీ ఉంటాయి. అండ్ దేర్ ఇస్ నో రెస్ట్ అండి. ఇప్పుడు ఆర్మీ వాళ్ళకి, ఆస్ట్రోనాట్స్ కి రెస్టే ఉండదు. ఇమ్మీడియట్ గా వాళ్ళకి వచ్చేసి అగైన్ వాళ్ళ మదర్ కన్సర్న్ ఆర్మీ కానీ లేకపోతే ఇక్కడ ఇస్రో కానీ దే విల్ బి కంటిన్యూస్లీ interacting and there is no rest, there is no gap, number 1. Number 2, మీరు ఇంతకుముందు అడిగినట్టుగా ఐఎమ్ షూర్ ఇన్ ద 2027 ఆఫ్టర్ G1, G2, G3 3 అన్మాన్డ్ మిషన్లు అయిన తర్వాత మినిమం ఇద్దరు వెళ్తారు. అందులో నెంబర్ 1 పైలట్ ఈ శుభాంశు శుక్ల, నెంబర్ 2 మేబీ నాయర్ కావచ్చు. సో వీళ్ళకి ఏంటంటే ఈయన యొక్క ఈ ఎక్స్పీరియన్స్ అంతా ఆయన వాడుకుంటారు. ఇంకొకటి ఏంటంటే మన ప్రేక్షకుల కోసం చెప్పదలుచుకుంది నేను, పైలట్ అండ్ టెస్ట్ పైలట్ అని చెప్పి నా మాట వింటూ ఉన్నాం. అండ్ వెదర్ ఇట్ ఇస్ రష్యా, అమెరికా, ఇండియా, మొట్టమొదటి చైనా కానీ మొట్టమొదటిసారిగా వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే టెస్ట్ పైలట్స్ అయి ఉంటారు. టెస్ట్ పైలట్స్కి డిఫరెన్స్ ఏంటంటే, కమర్షియల్ పైలట్స్ అనేది మన మామూలు కమర్షియల్ ఎయిర్ క్రాఫ్ట్ని, మన ప్యాసింజర్స్ ఎయిర్ క్రాఫ్ట్ని వాళ్ళు పైలట్ చేస్తారు. ఎయిర్ ఫోర్స్లో పైలట్స్ ఉంటారు, టెస్ట్ పైలట్స్ ఉంటారు. టెస్ట్ పైలట్స్ ఓన్లీ ఎయిర్ ఫోర్స్లో ఉంటారు, లేదంటే బోయింగ్లో ఉంటారు, ఎయిర్ బస్లో ఉంటారు. ఇవాళ డిఫరెన్స్ ఏంటంటే, మామూలుగా పైలట్ ఏం చేస్తారంటే దే విల్ గివ్ ఏ నార్మల్ రేంజ్, ఓకే, లైక్ యువర్ హార్ట్ బీట్ రేట్, యువర్ బ్లడ్ షుగర్ లెవెల్, నార్మల్ రేంజ్, అప్పర్ రేంజ్, లోవర్ రేంజ్. అలానే ఇప్పుడు ఈ నార్మల్ రేంజ్లో మాత్రమే పర్ఫార్మెన్స్లోనే ఈ పైలట్స్ అంతా రన్ చేస్తూ ఉంటారు. వేరాస్ ఒక కొత్తగా ఇప్పుడు ఎయిర్ క్రాఫ్ట్ బోయింగ్ ఈరోజు మ్యానుఫ్యాక్చర్ చేసింది, దాన్ని టెస్ట్ చేయాలి, డెమో చూపించాలి. సో దాన్ని టెస్ట్ చేయడానికి ఎక్స్పీరియన్స్డ్ పైలట్ కావాలి. సో టెస్ట్ పైలట్స్ కొత్త ఎయిర్ క్రాఫ్ట్ని వాటి యొక్క పర్ఫార్మెన్స్, దానికి లిమిట్స్ ఏంటి, దాని అప్పర్ లిమిట్స్ ఏంటి, ఎంత స్పీడ్, ఎంత యాంగిల్ ఆఫ్ అటాక్, ఒకవేళ ఇంజిన్ ఒకటి ఆఫేస్తే ఏమవుతుంది, ఇటువంటి ఆల్ ఎక్స్ట్రీమ్ కండిషన్స్ లోపల దాన్ని టెస్ట్ చేస్తారు. సో దే ఆర్ వెరీ వెరీ స్కిల్డ్ అండ్ అటెంటివ్ experienced. For example, all the test pilots, నలుగురు గగనయాత్రీస్ కూడా, so they are test pilots, they have experience in more than 2000 hours and multiple aircrafts. సుఖాయ్ తీసుకోండి, మిగ్ తీసుకోండి, జాగర్ తీసుకోండి, ఏవైనా సరే వీటన్నిటిలో ఫుల్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళు అన్నమాట. దీస్ పీపుల్ ఈవెన్ ఎయిర్ క్రాఫ్ట్ యొక్క లిమిట్స్, ఈవెన్ ఎయిర్ ఫోర్స్ లో ఉన్నటువంటి రఫేలే కావచ్చు, ఏదైనా సరే దాని యొక్క మ్యాక్సిమం లిమిట్ ఏమిటి, ఆ లిమిట్ వరకు కూడా టెస్ట్ చేసి వీళ్ళు చేస్తారు. కాబట్టి దీస్ ఆర్ కాల్డ్ టెస్ట్ పైలట్స్. సో దీస్ ఆర్ ఓన్లీ 1% ఆఫ్ ది పైలట్స్ విల్ బి టెస్ట్ పైలట్స్. 101 పైలట్స్ ఉన్నారంటే only 1 or 2 people will be there in the Air Force as a test pilots, the percentage wise. So they are very very skilled. And tomorrow గగనయాత్రి, మనం గగనయాన్ వెళ్తున్నప్పుడు మన ఫస్ట్ టైం మనం క్రూ మోడ్యూల్ పంపిస్తున్నాం. సో ఇట్ ఈస్ ఎ న్యూ వెహికల్, అగైన్ ఏ టెస్ట్ పైలట్ ఈస్ రిక్వైర్డ్. అండ్ మనకి ఇప్పుడు ఈ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, యాక్చువల్గా నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఇటువంటి అవకాశం మనకి ఎవరు ఇవ్వరు.
మనకు భారతదేశ మన గగనయాత్రికి దొరికినటువంటి మంచి గోల్డెన్ ఆపర్చునిటీ. మనకు మనం ఫ్లైట్ లో వెళ్లే ముందు, సొంత ఫ్లైట్ లో వెళ్లే ముందు ఇటు ఒక ఆపర్చునిటీ వాళ్ళు మనకు ఇచ్చారు. ఇటువంటి ఒక యాక్సియం, థ్యాంక్స్ టు యాక్సియం, ఇటువంటి ఒక కమర్షియల్ టూర్ ఆపరేటర్ ఉన్నాడు. సో నాసా ఆల్సో హ్యావింగ్ సమ్ కాంట్రాక్ట్ విత్ యాక్సియం. సో ఇటువంటిది ఈవెన్ నాసా అలో చేయటం కూడా, బికాస్ వీఆర్ కాంపిటీటర్. యాక్చువల్లీ ముఖ్యంగా ఏంటంటే ఈవెన్ మీరు టూరిస్ట్ వెళ్ళడానికి నాసా పర్మిషన్ ఇవ్వచ్చు, కానీ ఒక గవర్నమెంట్ ఆఫ్ వేరే గవర్నమెంట్ అఫీషియల్ ఆస్ట్రోనాట్స్ ని వాళ్ళకి ఫెసిలిటీస్ లోకి అలో చేయటం అనేది వెరీ వెరీ రేర్, అండ్ ఇట్ ఈస్ వెరీ 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 లక్కీ. ఇట్ ఈస్ నాట్ 500 crores, ఈవెన్ 2000 crores ఆల్సో ఇట్ ఈస్ వర్తీ. ఈవెన్ ఇప్పుడు మీరు ఇంత ఎక్స్పీరియన్స్, మీరు ఫస్ట్ H1 దట్ ఈస్ మ్యాన్డ్ మిషన్ చేసినా సరే ఇంత ఎక్స్పీరియన్స్ మీకు రావచ్చు. యు మే బి బర్నింగ్ యువర్ ఫింగర్స్. ఒక్కోసారి మీరు సొంత వెహికల్ చేస్తున్నప్పుడు ఒక్కోసారి ఫెయిల్ కూడా అవ్వచ్చు. రిస్క్ ఉంది, చాలా రిస్క్ ఉంది అక్కడ. ఇక్కడ ఏంటి, వెల్ ప్రూవెన్ వెహికల్, సో ఎవ్రీథింగ్ అండ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్. ఇఫ్ యూ గోయింగ్ ఇన్ ఏ చైనా వెహికల్ అండ్ రష్యా వెహికల్ అండ్ గోయింగ్ టు నాసా స్టేషన్, ఇట్ ఈస్ చాలా హై స్టాండర్డ్, హై సేఫ్టీ స్టాండర్డ్, హై యాక్యురసీ అండ్ మోర్ కంఫర్ట్. ఇఫ్ యూ సీ ది చైనా క్రూ మోడ్యూల్ చూడండి, రష్యా క్రూ మోడ్యూల్ చూడండి, యూ సీ టుడేస్ డ్రాగన్, how luxurious and spacious and how comfort and how ergonomic చూడండి ఎంత బాగుందో. సో ఇవన్నీ ప్రతి ఒక్కటి యూస్ఫుల్. సో థ్యాంక్ యూ, ప్లీజ్. యా, వెంకటనారాయణ గారు, అలాగే ఇప్పుడు శుభాంశు శుక్లాతో పాటు ఎంతమంది వ్యోమగాములు నెక్స్ట్ గగనయాన్లో వెళ్ళబోతున్నారు అంతరిక్షానికి? ఓకే, ఇప్పుడు 4 సెలెక్ట్ చేశారండి. సో ఇంతకుముందు మన రఘునందన్ గారు చెప్పినట్టుగా ప్రైమరీ 1 year ట్రైనింగ్ అయిపోయింది రష్యాలో. దాని తర్వాత ఇండియాలో ATC ఆస్ట్రోనాట్ ట్రైనింగ్ సెంటర్ బెంగళూరులో కూడా వాళ్ళు కంటిన్యూస్గా వాళ్ళు ఉన్నారు. అండ్ నెక్స్ట్ మనం 2027లో ఈ ఇయర్లో 2025లో ఒక G1 అన్మ్యాన్డ్, నెక్స్ట్ ఇయర్ 26 G2 సెకండ్ అన్మ్యాన్డ్, అండ్ 26లో ఇంకొకటి పంపిస్తాం G3 అని చెప్పి అన్మ్యాన్డ్. దాని తర్వాత H1, ఇట్ ఈస్ కాల్డ్ H1. H ఈస్ ఫర్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్. సో H1 ద మ్యాన్డ్, అందులో 2 లేక 3 అని చెప్పి మనం అంటున్నాం. సో మోస్ట్లీ 2 వెళ్ళొచ్చు. అండ్ అందులో ఐ టోల్డ్ శుభాంశు శుక్లా ఈజ్ పక్కా, ఈజ్ ఏ మెయిన్ క్యాప్టెన్. సో కో కెప్టెన్ గా ఇంకొకరు వెళ్తారు. 3 to 7 days మనం ఆర్బిట్ లో ఉంటాం. 400 kilometers హైట్ లో వెళ్తాం. సేమ్ 51 degrees ఇంక్లినేషన్ వెళ్ళి అక్కడ స్టడీ చేసి వీ హ్యావ్ ఓన్లీ ఏ క్రూ మోడ్యూల్ గగనయాన్లో. ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే ఓన్లీ 1 day తర్వాత దే ఆర్ గోయింగ్ ఇన్ టు ది ISS. సో దే హ్యావ్ బిగ్గర్ స్పేస్. అండ్ డ్రాగన్ కొద్దిగా పెద్దది, 7-seater కెపాసిటీ అది, కానీ మామూలుగా 4 తీసుకెళ్తూ ఉంటారు. మనది 3 3-seater కెపాసిటీ. మనం 2 కానీ 3 కానీ. మామూలుగా అయితే ఇన్ జనరల్గా ఇఫ్ యూ టేక్ రష్యా కానీ అమెరికా కానీ చైనా కానీ ఎవరు వెళ్ళినా సరే మొట్టమొదటిసారి మ్యాన్డ్ మిషన్ వెళ్ళినప్పుడు ఒక్కతను పంపిస్తారు. సో టు టేక్ ది అంటే మ్యాన్ ఎట్ రిస్క్, లైఫ్ ఎట్ రిస్క్ తగ్గించడానికి. బట్ వీ మే టేక్ టుడే టెక్నాలజీ ఈజ్ డెవలప్డ్, వీ హ్యావ్ లాట్ ఆఫ్ సెన్సర్స్ అండ్ వీ హ్యావ్ ది ఎక్స్పీరియన్స్, వీ హ్యావ్ సమ్ మొత్తం క్లాసిఫైడ్ కాకపోయినా సరే కొద్దిగా మనకి ఇన్ఫర్మేషన్ ఉంది, సెన్సర్స్ ఉన్నాయి. సో వీ కెన్ హ్యాపీలీ, కంఫర్టబుల్లీ అండ్ రిలయబుల్లీ, కాన్ఫిడెంట్లీ, ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. సో నేను గగనయాన్ ప్రాజెక్ట్లో పనిచేశాను నేను. సో ఈజీగా మనం 2 పంపించవచ్చు అండ్ మినిమం 3 days మనం అక్కడ ఉంచవచ్చు. సో వీళ్ళు బట్టి 7 daysకి వీళ్ళకి ఈ 3 to 7 days సరిపడా ఫుడ్ కానీ, ఆక్సిజన్ కానీ, ఈవెన్ కార్బన్ డైఆక్సైడ్ రిమూవల్ సిస్టమ్ కానీ, సో ఇవన్నీ మనం సరిపడా మనం తీసుకొని వెళ్ళే అంత స్పేస్ మనం కంఫర్ట్గా, మరి కాంపాక్ట్ కాకుండా ఇరికి కాకుండా కూడా మనం వీఆర్ అరేంజింగ్ ఇట్ అండ్ ఇట్ విల్ హ్యాపెన్ బై 2027. వీ కెన్ ఎక్స్పెక్ట్ అవర్ ఓన్ ఆస్ట్రోనాట్ ఫ్రమ్ ఓన్ ఇండియన్ సాయిల్, ఫ్రమ్ శ్రీహరికోట అండ్ లాంచింగ్ ఫ్రమ్ ఈస్ట్ కోస్ట్ అండ్ రికవరీ ఫ్రమ్ ది వెస్ట్ కోస్ట్ ఇన్ అరేబియన్ సీ ఇన్ 2027. ఓకే సార్. రఘునందన్ గారు, ఇప్పుడు ఈ గగనయాన్ మిషన్ ద్వారా ఏ అంశాలపై అధ్యయనం చేయబోతోంది భారతదేశం, ఇస్రో? ఆ గగనయాన్ మిషన్ భారతదేశానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది? యా అండి. సో ఇప్పుడు మొట్టమొదటిగా ఒక అప్డేట్ ఇవ్వాలంటే, ఇప్పుడు మనం చూస్తున్నామండి మన స్క్రీన్ మీద మొదటగా ఈ ఫ్లాష్ డౌన్ అయిన తర్వాత దానికి ఏమైనా హజార్డస్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా, అంటే దాని ఈ చుట్టూరా ఈ స్పేస్ క్రాఫ్ట్ ఇస్ ఇట్ సేఫ్ ఆర్ నాట్ అనేది వాళ్ళు ఎన్ష్యూర్ చేసిన తర్వాత ఇప్పుడు దాన్ని ఏం చేశారంటే వాళ్ళు ఒడ్డుకు తీసుకొచ్చారు. ఒక
డ్రోన్ ప్యాడ్ లాంటిది ఉంటుంది అక్కడ, మీరు చూసారు అది. సో అక్కడికి వెళ్ళింది షిప్. ఇప్పుడు ఏంటంటే ఇంకా కొద్దిసేపట్లో, అంటే మేబీ ఇంకో హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్లో మీకు అది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత అందులో వీళ్ళు స్ట్రెచర్ మీదుగా వారిని ఒక్కొక్కరు తీసుకొస్తారు. అండ్ ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్లో మనం చూడబోతున్నాం మన వ్యోమగాములని. బహుశా బయటికి వచ్చి, అంటే ఇదే సంవత్సరం మనం చూసాం, సునీత విలియమ్స్ కూడా ఇలానే తిరిగి వచ్చారు. రాగానే స్ట్రెచర్ మీద నుంచే వారు హాయ్ చెప్పడం జరిగింది. సో అదంతా కూడా మన కళ్ళ ముందు ఆవిష్కృతం అవుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు వస్తే, దానికన్నా ముందు ఇందాక మనకి వెంకటనారాయణ సార్ ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ చెప్పారు, మనకు ఒక అవకాశం వచ్చింది అని. అయితే దాని మీద నేను ఒక చిన్న ఆస్పెక్ట్ నేను చెప్పాలండి. యాక్చువల్గా ఏం జరిగిందంటే 2023లో మన ప్రధానమంత్రి గారు అమెరికా పర్యటనకు వెళ్ళారండి. వెళ్ళినప్పుడు మనం ఏమనుకుంటాము, మామూలుగా వెళ్తారు కదా అని అనుకున్నాం. యాక్చువల్గా ఈ అంతరిక్ష రంగంలో ఏ విషయం జరిగినా మాకు ముందుగా తెలిసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అయితే సడన్గా మాకు సర్ప్రైజ్ వార్త ఏమొచ్చింది అంటే, అమెరికన్ గవర్నమెంట్ ఒక భారత వ్యోమగామిని అంతరిక్షం పంపిస్తుంది అని ఒక అనౌన్స్మెంట్ వార్త చూసాం. మేము అందరం కూడా అవాక్కయ్యాం, ఏంది ఇలా జరిగింది అని. అంటే నేను ఇక్కడ కొద్ది భావోద్వేగంలో చెప్పవలసిన విషయం ఏంటంటే, ఒకప్పుడు ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేది కొన్ని దేశాలు మాత్రమే వాళ్ళ కోసం వాళ్ళు చేసుకునే ప్రయత్నంగా ఉండేది. అండ్ మనం కూడా అనుకునే వాళ్ళం, అరే మనకు కూడా ఒక అవకాశం దొరికితే బాగుండదని. అట్లాంటి పరిస్థితుల్లో మన ప్రధానమంత్రి గారు అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ బైడెన్ ప్రభుత్వం అప్పట్లో మేము ఒక భారతీయుని అంతరిక్షం పంపిస్తామని అనడము మా అందరికీ చాలా ఎంతో ఇన్స్పిరేషన్గా కనిపించింది. అంటే ఇదంతా కూడా మన శాస్త్రవేత్తలు చేస్తున్న ప్రయత్నానికే నిదర్శనం అండి. ఎవరు మనకి ఏదో ఊరికనే ఇద్దామనే అవకాశం ఇవ్వట్లేదు. మన శాస్త్రవేత్తలు వాళ్ళ వ్యయ ప్రయాసాలకి గుర్తుగానే ఈ అవకాశం వచ్చింది. అయితే అక్కడ ఏమైంది, నేను మీకు ఇందాక చెప్పాను, 2018లో మన ప్రధానమంత్రి గారు ఏమన్నారు, సొంత గడ్డ మీద నుంచి సొంత వెహికల్ ద్వారా అంతరిక్షంలోకి వెళ్ళాలని మనం అనుకున్నాం. సో ఈ పరిణామాలన్నీ 2023లో చాలా ఆశ్చర్యం కలిగించింది మా అందరికీ. అయితే కొన్ని నెలల తర్వాత అదే 2023లో ఏమైందంటే G20 సమిట్ జరిగిందండి ఇండియాలో. అక్కడ బైడెన్ గారు ఇండియాకు రావడం జరిగింది. మళ్ళీ ఇదే విషయాన్ని మళ్ళీ పునరావృతం చేశారు. అంటే ఒక న్యూస్ రిపోర్ట్స్లో మనం చూస్తే ఇట్లా అమెరికన్ ప్రభుత్వం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి ఒక భారతీయుని పంపాలనుకుంటుందని. సో ఇలా మన వాళ్ళు ఒకవైపు ఏమో సొంతంగా మనం వెళ్దాం అనుకున్నాం, ఇంకోవైపు వాళ్ళే అవకాశం ఇస్తా ఉన్నారు. సో మొత్తానికి ఏదైనప్పటికీ ఇది అంటే ఒకప్పుడు మనకి సహాయం ఇచ్చి ఇవ్వనట్టు చేసి, అదే కాకుండా మన క్రయోజనిక్ ఇంజన్లో ఎన్నో అగాధాలని దాన్ని క్రియేట్ చేశారు. అట్లాంటి పరిస్థితుల నుంచి అవన్నీ కూడా అధిగమించి ఈరోజు భారతదేశం తనేంటో అనేది ప్రూవ్ చేసుకుంది. దానివల్లనే ఈ అవకాశం మనకు వచ్చింది. మొత్తానికి ఈ యొక్క శుభాంశు శుక్లా ఇప్పుడు వీళ్ళందరూ కూడా వెళ్ళారు. సో డెఫినెట్గా ప్రయోజనాల గురించి ఒకటే మాట చెప్పాలండి, ఇప్పటిదాకా మానవరహిత మిషన్స్ మనం చాలా చేసాం. అంటే మానవుడు లేకుండా ఎన్నెన్నో చరిత్రాత్మకమైన మిషన్స్ చేశాం. సో చంద్రుడి యొక్క దక్షిణ ధృవభాగంకి ఎవరు వెళ్ళకముందే మనం వెళ్ళాం, అక్కడ నీటి జాడలను కనుక్కున్నాం. అదేవిధంగా అంగారగ్రహానికి చైనా కూడా వెళ్ళకముందు మనం వెళ్ళాం. అదే కాకుండా ఒకే లాంచ్లో 104 ఉపగ్రహాలు లాంచ్ చేసే సత్తా కూడా మనం చాటి చూపించినామండి. అయితే మనం ఇప్పటిదాకా మనకు మిగిలిపోయిన విషయం ఏంటి అంటే మానవ సహిత మిషన్. అయితే అది కూడా ఎప్పుడో 41 సంవత్సరాల క్రితం రష్యా సహాయంతో చేశాం. ఇది ఇలా జరుగుతుంటే ఒకవైపు మన చైనా చూసినట్లయితే వాళ్ళైతే ఇప్పటికే ఎంతోమంది వ్యోమగాములు అంతరిక్షాలు పంపించారు. వాళ్ళు సొంతంగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్స్ కూడా నిర్మించుకున్నారండి. టియాంగాంగ్ అని అంటారు, అది ఒకటి ఆల్రెడీ అయ్యింది, రెండోది అయింది. సో ఒకవైపు మన తోటి దేశం ముందుకు వెళ్ళిపోతుంటే మనం వెనుకుండి చూడడం అనేది మంచిది కాదు. కాబట్టి మన ప్రధానమంత్రి గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. అంటే అఫ్కోర్స్ మన ఇస్రో శాస్త్రవేత్తలు 2007లో నుంచే ఈ స్పేస్ ప్రోగ్రామ్ని వాళ్ళు ప్లాన్ చేస్తూ ఉన్నారండి. అప్పటి నుంచో టెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇదేది అమాంతంగా మోడీ గారు 2018 చెప్పంగానే కాలేదు. అంతకుముందు దానికి కావాల్సిన ఎన్నో ఏర్పాట్లు చేసుకుంటూ 2018లో ఒక్కసారి ఎప్పుడైతే మనకి GS-12V Mark 3 మనకు అందుబాటులో ఉంటుంది అని మనకి పూర్తిగా కాన్ఫిడెన్స్ రాగానే, అంటే స్వతహాగా క్రయోజనిక్ ఇంజిన్ ఇండియాలోనే మనం తయారు చేసుకోగలుగుతున్నాం అనే ఆలోచన వెంటనే మనం ఏం చేశామంటే ఈ GS-12V Mark 3ని హ్యూమన్ రేటెడ్ LV-83గా దాన్ని మార్చుకున్నాం. అండ్ దానికి కావాల్సిన క్రూ మోడల్ని కూడా ఇప్పుడు తయారు చేసుకున్నాం. సో ఇప్పుడు మనం ఒకవైపు మనం మాట్లాడుతున్నాం, ఇంకోవైపు అక్కడ నేను యాక్చువల్గా చాలా ఆసక్తిగా వెయిట్ చేస్తున్నానండి. ఎప్పుడెప్పుడు అది ఓపెన్ అవుతుంది, ఎప్పుడు మన వ్యోమగామి బయటకు వస్తాడని నేను చూస్తూ ఉన్నాను. ఎస్, సో ఫైనల్లీ ఇంకా కొన్ని నిమిషాల్లోనే మన ప్రేక్షకులందరూ కూడా ఇక్కడి నుంచే, ఈ పాయింట్ నుంచే మనకు ఆస్ట్రోనాట్స్ ఒక విజువల్ కనబడుతుందండి. అంటే అది ఆ డోర్ అనేది ఓపెన్ అవుతుంది. వాళ్ళు ముందు ఈ స్ట్రెచర్ని అందులో పంపిస్తారు, అందులో కూర్చుంటారు. సో అందులో నుంచి వస్తారు. లెట్ us hope that this will be definitely a great moment. ఎందుకంటే 40 సంవత్సరాల క్రితం జరిగినప్పుడు మనం అందరం కూడా చిన్నగా ఉన్నాం. ఈరోజు ఎంతోమంది విద్యార్థులు ఇవన్నీ చూస్తూ ఉన్నారు. మన వ్యోమగామి అంతరిక్షంలోకి వెళ్ళాడు,
వస్తూ ఉన్నాడు. సో మనం చూస్తున్నాం. సో ఇప్పుడు ఈ ఎవరైతే ఈ సహాయ ఇంజనీర్స్ ఉన్నారో వాళ్ళు ఇంకా కొన్ని స్టెప్స్ని తీసుకొని మన కళ్ళ ముందే వీఆర్ గోయింగ్ టు సీ ఇట్. సో ఒక్కసారి మన గగన్యాన్ మిషన్ గురించి మనము ఒకవేళ చెప్పుకోవాలంటేనండి, ఇప్పుడు చంద్రయాన్ 1 2008లో మన భారతదేశం లాంచ్ చేసిందండి. లాంచ్ చేసినప్పుడు చాలామంది క్రిటిసైజ్ చేశారు, ఎందుకు మీరు లాంచ్ చేస్తున్నారు, నాసా వాళ్ళు ఆ చంద్రమండలం మీద దిగి కనుక్కోలేనిది కేవలం మీరు చుట్టూ తిరిగి ఏం కనుక్కుంటారో అని క్రిటిసిజం జరిగిందండి 2008లో. కానీ చంద్రయాన్ వల్ల ఏం జరిగిందండి, మన భారతదేశం ఈ విశ్వానికే ఒక కొత్త నిజం చెప్పింది. ఏ నిజం అది? చంద్రుడి మీద నీరుందని చెప్పగలిగిందండి. సో డెఫినెట్గా అంతరిక్షమే మన కోసం వెయిట్ చేస్తుందని అనుకోవచ్చండి. ఎందుకంటే భారతీయుడి మేధస్సు మామూలు కాదు. విశ్వవ్యాప్తంగా ఏదైతే పరిశోధనలు జరుగుతున్నాయో, అయితే ఇప్పటికైతే అందరు కూడా ఏం చేస్తున్నారంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ వెళ్తున్నారు, చంద్రమండలంకి వెళ్తున్నారండి. అయితే మన భారతదేశం కూడా 2040 నుంచి 47 ప్రాంతంలో ఒక భారతీయుడిని చంద్రమండలంలో దింపాలనుకుంటున్నాం. అక్కడ చంద్రుడి యొక్క మీద దిగాలని ఒక కార్యక్రమాన్ని ఆల్రెడీ మన గవర్నమెంట్ అనౌన్స్మెంట్ చేసింది. సో డెఫినెట్గా అవన్నీ జరగాలంటే ఈ మిషన్ సక్సెస్ కావాలండి. ఈరోజు శుభాంశు శుక్లా గారు ఈ మిషన్లో వెళ్ళడమే కాదు, సేఫ్గా తిరిగి రావడం అనేది ఇట్ ఈస్ ఎ వెరీ కాన్ఫిడెన్స్ బూస్టర్ అని మనం చెప్పుకోవచ్చు. సో మనం అందరం వేచి చూస్తున్న సమయం ఆసనం అయింది. ఇంకా కొన్ని నిమిషాల్లోనే బహుశా మనము అది ఓపెన్ అవ్వడం చూస్తాం, వాళ్ళు బయటికి రావడం చూస్తాం. సో థ్యాంక్స్ ఈటీవీ. మాకు ఇట్లాంటి అంటే ఇది లైవ్గా అంటే ప్రేక్షకులు కూడా మనం క్షమించాలి, అప్పటి నుంచి కింద చూస్తా ఉన్నాం. అంటే మేము లైవ్ని ఫాలో అవుతూ మీ అందరికీ దాన్ని నెరేట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సో లెట్ us hope in few minutes we may see the astronauts coming out. వెంకటనారాయణ గారు, అలాగే ఇప్పుడు అక్కడ లైవ్లో చూస్తున్నాం మనం, ఆ క్యాప్సూల్ని ఓపెన్ చేస్తున్నారు, వాళ్ళంతా ఏం చేస్తున్నారు, ఆ ప్రాసెస్ని ఏమంటారు, ఏం జరుగుతుంది అక్కడ? యాక్చువల్గా ఇప్పుడు జస్ట్ హ్యాచ్ ఓపెన్ చేస్తున్నారు. దానికంటే ముందు మీరు చూసుకుంటే ఇప్పుడు దాన్ని షిప్లోకి తీసుకొచ్చిన తర్వాత కంప్లీట్గా దాన్ని కొద్దిగా వైప్ చేస్తున్నారు. ఏమైనా సరే మన ప్రొపల్లెంట్ ఫ్యూయల్ యొక్క ట్రేసెస్ ఏమైనా ఉంటే వాటిని క్లీన్ చేస్తున్నారు. అండ్ ఈ సముద్రం నీళ్ళతోటి వచ్చినటువంటి డస్ట్ కూడా అంతా కూడా కంటామినేషన్స్ కూడా వాళ్ళు క్లీన్ చేశారు. అండ్ ఇప్పుడు హ్యాచ్ ఓపెన్ చేశారు. అండ్ ఫస్ట్ ఇప్పుడు ఒక్కొక్కరు ఆస్ట్రోనాట్స్ అంతా బయటికి వస్తారు. అండ్ బేసిక్ ఏంటంటే ఇప్పుడు దీనికంటే ముందు ఈ షిప్లోకి రాకంటే ముందు కూడా ఇది మనకు ప్రొపల్లెంట్స్, వీ హ్యావ్ ది లిక్విడ్ ప్రొపల్షన్ బై ప్రొపల్లెంట్ అని చెప్పి అంటారు, MMH అండ్ N2O4 అండ్ మోనోమిథైల్ హైడ్రోజన్. దిస్ హైడ్రోజన్ ఈజ్ వెరీ వెరీ టాక్సిక్. సో అదేంటంటే మనకు ఈవెన్ గ్యాస్ మనం ఇన్హేల్ చేసినా సరే ప్రాబ్లం. అందుకని చెప్పి అవన్నీ ట్రేసెస్ మన విత్ ఇన్ లిమిట్స్లో PPM లెవెల్లో ఉన్నాయా లేవా అని చూసి దాన్ని స్ప్రే చేసేసి దాన్ని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత దీన్ని టవ్ చేసి తీసుకొచ్చి మనకు షిప్లో తీసుకొచ్చారు. అండ్ దీస్ ఆర్ ఆల్ మన శానిటైజేషన్ ప్రాసెస్ అన్నమాట. ఇవంతా శానిటైజేషన్. అండ్ ఇప్పుడు శానిటైజేషన్. అలాగే అక్కడ కనిపిస్తున్న దాన్ని ఏమంటారు, క్యాప్సూలా, దాన్ని అది ఏంటి సార్, అది మాడ్యూలా? దిస్ ఈజ్ యాక్చువల్లీ దే కాల్ దిస్ ఈజ్ డ్రాగన్ స్పేస్ క్యాప్సూల్. అండ్ ఇప్పుడు మన కనుక స్పేస్ షటిల్ కనుక ఇప్పుడు ఎండోవర్, డిస్కవరీ, అట్లాంటిస్, కొలంబియా అండ్ ఛాలెంజర్ ఎలా అయితే ఉన్నాయో ఈ వీళ్ళు కూడా ఏంటంటే ఇప్పుడు మన స్పేస్ ఎక్స్ దగ్గర 5 డ్రాగన్ క్యాప్సూల్స్ ఉన్నాయి. ఇది 5th జనరేషన్, ఇది కొత్తది, ఇది మొట్టమొదటిసారిగా వెళ్ళి వచ్చింది. ఇప్పుడు దీని పేరు గ్రేస్ అని చెప్పి దీని పేరు పెట్టారు. అండ్ ఇది మళ్ళీ రీయూజ్ చేస్తారు దీన్ని. వేరస్ అదర్ కంట్రీస్ వాళ్ళు రీయూజ్ చేయరు, ఇప్పుడు రష్యా కానీ ఇప్పుడు చైనా కానీ, బట్ దే రీయూజ్ దిస్ క్యాప్సూల్ని. అండ్ దిస్ ఈజ్ వాట్ యాక్చువల్ ఇప్పుడు మీ ఇంతకుముందు చెప్పినట్టుగా ఏంటంటే 2 parts ఉంటాయి, ట్రంక్ అండ్ క్రూ మోడ్యూల్. దిస్ క్రూ మోడ్యూల్ మాత్రమే రీఎంట్రీకి విత్స్టాండ్ అవుతుంది. చూడండి ఎంత ఇప్పుడు నల్లగా చూస్తుంది, ఆ పొగ ఎంత మంట. యాక్చువల్గా మనం చూస్తుంది ఈ సైడ్నే, యాక్చువల్గా హీట్ షీల్డ్ అనేది కింద ఉంటుంది. మీరు రీఎంట్రీ టైంలో ఇది బుల్లెట్ షేప్లో ఉంది చూసారా, అది మన కొచ్చగా ఉన్నటువంటి షార్ప్ ఉన్న ఎడ్జ్ నుంచి ఎంటర్ అవ్వదు, రివర్స్ బ్లంట్ సైడ్ నుంచి ఎంటర్ అవుతుంది. ఎందుకంటే ఇట్ గివ్స్ లాట్ ఆఫ్ మన డ్రాగ్ రెసిస్టెన్స్, ర్యాపిడీని ఎక్కువ తట్టుకొని అంటే స్లో దాన్ని స్పీడ్ రిడక్షన్ చేయడానికి వీలవుతుంది ఇఫ్ యూ హ్యావ్ ది బ్లంట్ ఏరియా ఫార్వర్డ్. సో ఆ విధంగా బ్లంట్ చేసుకుంటూ ఇలా వచ్చింది. ఇంకొక ముఖ్య విషయం చెప్తానంటే పారాషూట్స్ ఓపెన్ అయినప్పుడు కూడా ముఖ్యంగా ఈ డ్రాగ్ షూట్స్ అయిపోయిన తర్వాత అరౌండ్ 5.5 kilometers తర్వాత 2 kilometers హైట్ దగ్గర మెయిన్ పారాషూట్స్ 12 meter diameter 4 ఉన్నాయి చూసారా. అవి ఒకేసారి సడన్ గా అవి ఓపెన్ చేయరు, వాటిని
వాటిని కూడా ఏంటంటే ఆటోమేటిక్గా మనం మామూలుగా గొడుగు ఓపెన్ చేస్తే, బెలూన్ ఓపెన్ చేస్తే ఎట్లా ఓపెన్ అయితే అలా ఓపెన్ అయిపోతుంది. అంటే ఒకేసారి ఓపెన్ అవుతే ఈ క్రూ మీద లోడ్ పడుతుంది. క్రూ మీద ఏంటంటే ఒకేసారి మన కనుక ఏది ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఉరి కమ్మలో ఉరి ఒకేసారి మీరు వదిలేస్తే ఎలా ఉంటుంది, అంత ఎఫెక్ట్ వస్తుంది. జీ వాల్యూస్ అప్ టు 7 to 8 వెళ్తాయి. అందుకని ఏం చేస్తారంటే ఆ పారాషూట్ ని మెల్లగా కంట్రోల్డ్గా ఓపెన్ చేస్తారు విత్ 7 to 9 seconds గ్యాప్ తోటి. అందుకని మెల్లగా కావాలని చెప్పి ఇట్ ఈస్ ప్లాన్డ్, ఇట్ ఈస్ నాట్ దట్ గాలి వల్ల కాదు, ఇట్ ఈస్ ప్లాన్డ్ ఓపెనింగ్ అనమాట. అండ్ ఇంకోటి ఆ పారాషూట్ వైట్, రెడ్, వైట్ ఏం చూస్తారు, డిఫరెంట్ పర్మేబిలిటీ అంటే డెన్సిటీ, క్వాలిటీ ఉన్నటువంటి స్ట్రెంత్ ఉన్నటువంటి మెటీరియల్ ఒకటి, అండ్ హై స్ట్రెంత్, మీడియం స్ట్రెంత్ అండ్ లో స్ట్రెంత్ ఫ్యాబ్రిక్ తోటి డిఫరెంట్ ఏరియాస్లో ఈ పారాషూట్ని చేస్తూ ఉంటారు. అండ్ దీస్ ఆర్ సో మచ్ ఆఫ్ క్యాలిక్యులేషన్, సైన్స్, ఫిజిక్స్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద రీఎంట్రీ ప్రాసెస్. ఇంతకుముందు బ్లాక్అవుట్ అని చెప్పి మాట్లాడుకున్నాం. ఈ బికాస్ ఆఫ్ 1600 సెంటిగ్రేడ్ దగ్గర ఈ ఎయిర్ మాలిక్యూల్స్ సూపర్ హీట్ అయిపోయి మాలిక్యూల్స్ మొత్తం విడిపోయి ఆటమైజేషన్ అయిపోయి మొత్తం ఒక ప్లాస్మా ఇట్లా ఒక బిల్డింగ్ ఓపెన్ చేశారు. అది ఇప్పుడు మన వ్యోమగాములు ఓపెన్ చేశారు. ఎస్ ఓపెన్ చేశారు. ఇప్పుడు మోస్ట్లీ ఐ ఎక్స్పెక్ట్ కమాండర్ పిగ్గి ఫస్ట్. ఓకే, మోస్ట్లీ శుభాంశు శుక్లా సెకండ్ ఉంటాడా? మేబీ సెకండ్, డెఫినెట్లీ నాట్ ఫస్ట్, నాట్ లాస్ట్. ఓకే, సెకండ్ ఆర్ థర్డ్. సో ద సీక్వెన్స్ సమ్ టైమ్స్ మిషన్ స్పెషలిస్ట్ ఫస్ట్ వస్తారు, లాస్ట్ కమాండర్ వస్తారు. ఒక్కోసారి ఇలా తీసుకొస్తూ ఉంటారు, ముందు కమాండర్ లాస్ట్. వెంకటనారాయణ గారు, అలాగే మీరు ఈ గగన్యాన్ మిషన్ కోసం పనిచేశారు, శుభాంశు శుక్లా తోటి మీ అసోసియేషన్ ఏంటి? యాక్చువల్గా మాకు ఐ రిటైర్డ్ 2023 2 years బ్యాక్. అప్పటికి ఏంటంటే ఈ వీళ్ళని మన4 ఆస్ట్రోనాట్స్ ఎవరైతే మనం సెలెక్ట్ చేసామో వాళ్ళకి ఎవ్వరికి యాక్చువల్గా అనౌన్స్ చేయలేదు, చూపించలేదు సీక్రెసీగా. ఐ డోంట్ హ్యావ్ ఎనీ డైరెక్ట్ కాంటాక్ట్ ఆర్ ఇంటరాక్షన్, బట్ వాట్ ఆర్ ద ఫెసిలిటీస్ వి మేడ్, హౌ క్రూ మోడ్యూల్ డిజైన్ కానీ, సూట్ డిజైన్ కానీ, ఈ పారాషూట్ డెవలప్మెంట్ కానీ, ఇప్పుడు హ్యూమన్ రేటింగ్ ఆఫ్ ది LVM-3 కానీ, సో ఇవన్నిటిలో నేను పార్టిసిపేట్ చేశాను నేను. ఓకే, అలాగే ఈ గగన్యాన్ మిషన్ కోసం మొత్తం ఎంతమంది టీం పనిచేస్తుంటారు సార్ ఇస్రో తరఫున? నౌ వీ హ్యావ్ ఎక్స్క్లూజివ్ సెంటర్ కూడా ఉంది ఇప్పుడు, HSFC హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ అని చెప్పి ఒకటి బెంగళూరులో ఒకటి ఉంది. అండ్ అదే విధంగా ప్రతి ఒక్క సెంటర్లో, అది త్రివేంద్ర విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ కావచ్చు, లేకపోతే లిక్విడ్ ప్రొపల్షన్ సెంటర్ కావచ్చు, బెంగళూరు సెంటర్ కావచ్చు, మన శ్రీహరికోట ఒక కామన్ ప్లేస్ అనుకోండి, ఇప్పుడు మన శాక్ అహ్మదాబాద్లో, సో వీటన్ని చోట్ల ఉంటారు. ఇఫ్ యూ టేక్ ఎక్స్క్లూసివ్లీ రౌండ్ ది క్లాక్ మన గగన్యాన్ కోసం, హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ కోసం పనిచేస్తున్న వాళ్ళు ఒక 200 members ఉంటారు. ఓకే సార్, ఓకే సార్. మల్లికార్జునరావు గారు, అలాగే ఈ గగన్యాన్ మిషన్ కోసం భారత్ ఏ విధంగా సిద్ధమైంది? ఈ ప్రయోగం తర్వాత సొంతంగా ఒక స్పేస్ స్టేషన్ని కూడా అంతరిక్షంలో నిర్మించుకోవడానికి భారత్ ప్లాన్ చేస్తుంది. ఈ ప్రాసెస్ అంతా ఎలా జరగబోతుంది? ఎన్నేళ్ళు పడుతుంది భారత్ సొంతంగా ఒక స్పేస్ స్టేషన్ని నిర్మించుకోవడానికి? ముందుగా గగనయాన్ జరుగుతుందండి. గగనయాన్ 1, 2, 3 జరుగుతాయి. గగనయాన్ 1, 2 బహుశా 2 ఏళ్లలో జరగచ్చు. గగనయాన్ 1లోనేమో మాడ్యూల్ వెళ్తుంది, 2లోనేమో వ్యోమమిత్ర అనే రోబోట్ వెళ్తుంది. ఆ తర్వాత మనం మానవ సహితంగా పంపించాలనుకుంటున్నాం. దానికోసమే సుభాష్ శుక్లా గారిని మిగతా వాళ్ళని రెడీ చేస్తున్నాం. మరోవైపున భారతీయ స్పేస్ స్టేషన్ వచ్చేటప్పటికి దాన్ని దశల వారీగా నియమిస్తారండి. అంటే ఒకేసారి మొత్తం భూమి తయారై పైకి వెళ్ళదు. అక్కడ ఒక్కొక్క పార్ట్ తయారు చేసి పైకి పంపిస్తారు, అక్కడ అసెంబ్లీ చేస్తారు. అది కొంత జరుగుతుందండి. ఆ తర్వాత వచ్చేప్పటికి చంద్రయాన్ మీదకి మానవుని పంపించడం జరుగుతుంది. 2047కి ఇవి లక్ష్యం కాబట్టి మొదట్లో గగనయాన్ 3 ప్రయోగాలు అవి అయిపోయే సమయం నాటికి భారత్ స్పేస్ స్టేషను, అదో చంద్రయాన్ అండి. దీంతో పాటుగా మనం మార్స్ ప్రయోగం చేస్తుంది. ఇంకా మొదటిసారిగా ఒక మార్స్ ప్రయోగం అయిపోయింది మనకి. 2వ మార్స్ ప్రయోగం వచ్చేప్పటికి మళ్ళీ మనం ఒక రోబోని పంపించడమో ఏదో చేస్తాం. ఆ తర్వాత మానవ సైతం కూడా పంపిస్తామండి. అది 6 నుంచి 7 నెలల ప్రయాణం ఉంటుంది.
6 నుంచి 7 నెలల ప్రయాణం చేయడానికి కావాల్సినటువంటి సరంజామాని ఇవన్నీ సమకూరుస్తాయి. ఏది ఇటు చంద్రయాన్ కానీ, రేపు భారతీయ స్పేస్ స్టేషన్ నుంచి మనం చేసే ప్రయోగాలు కానీ, అదేవిధంగా చంద్రయానంలో మనం మనిషిని దింపిరాదు కానీ, ఇవన్నీ కూడా మార్స్కి వచ్చేటప్పటికి ఇంకొక స్టేజ్ తీసుకెళ్తాయండి. కనుక ఇవి రాబోయే కార్యక్రమాలు. అదేవిధంగా ఆదిత్య L1 కూడా ప్రయోగం చేసాం మనం. అది దాటి ఇంకొక స్టేజ్లో కూడా ఆదిత్యాన్ని ఇంకొంచెం ముందు తీసుకెళ్లే ప్రయత్నాలు కూడా జరుగుతాయండి. అది ఒక అద్భుతమైన ప్రక్రియ. అందులో భాగంగా ఇవాళ ఈ ప్రయోగాన్ని మనం చూసాం. రఘునందన్ గారు, అలాగే ఇప్పుడు ఈ భారత అంతరిక్ష ప్రయాణం సాగుతున్న విధానం చూస్తుంటే భవిష్యత్తులో చందమామకి మీద అడుగు పెట్టడానికి ఎంతకాలం పట్టచ్చు? 2040కే అవుతుంది అంటున్నారు టార్గెట్. ఆ టైంకి రీచ్ అవ్వడానికి ఎంతవరకు అవకాశం ఉంది? అవునండి. ఇప్పుడు యాక్చువల్గా సరే, ఇప్పుడు మనమైతే మానవ సహిత మిషన్ ఆల్రెడీ అనౌన్స్ చేసుకున్నాం. యాక్చువల్గా ఇస్రోలో ఏం జరిగిందంటే అండి, ప్రధానమంత్రి గారు 2018లో అనౌన్స్మెంట్ చేసిన తర్వాత ఇస్రోలో ఇంకొక కొత్త అంగాన్ని వాళ్ళు ఒక విభాగాన్ని వాళ్ళు అటాచ్ చేశారు. అంటే అప్పటిదాకా రఘునందన్ గారు దాంట్లో వాళ్ళని వ్యోమగాముల్ని బయటికి తీసుకొస్తున్నారు. మొదటిగా ఒక వ్యోమగామి బయటకు వచ్చారు, మహిళా వ్యోమగామి వచ్చారు. అలాగే నెక్స్ట్ ఒకసారి ఆ విజువల్స్ చూస్తూ దాని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? మన వాళ్ళు వ్యోమగాములు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. పవర్ ఆఫ్ వెంకటనారాయణ గారు, చెప్పండి సార్. ఇప్పుడు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూస్తున్నాం, మొదటి వ్యోమగామి బయటకు వచ్చారు, నెక్స్ట్ మిగిలిన వ్యోమగాములు కూడా రాబోతున్నారు. అక్కడ పరిస్థితి వ్యోమగాములు రాక దీనికి సంబంధించి ఆ విజువల్స్ లైవ్ చూస్తూ దాని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి మన ఆడియన్స్. ఇప్పుడు మొట్టమొదటిసారిగా ఇప్పుడు కెప్టెన్ పిగ్గీ గారు బయటకు వచ్చారు. మీరు ఒక స్మాల్ డిఫరెన్స్ కనుక మీరు నోటీస్ చేస్తే, సునీత విలియమ్స్ వచ్చినప్పుడు మొన్న ఏప్రిల్లో స్ట్రెచర్ మీద తీసుకెళ్లారు. అవునవును. ఇప్పుడు ఈవిడ నడుచుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఈవెన్ ఏంటంటే చేతులతో సపోర్ట్ ఇచ్చి తీసుకెళ్ళి, ఇదని మీ ఇంతకుముందు చెప్పింది. షార్ట్ డ్యూరేషన్ 2 to 3 weeks ఉన్నటువంటి స్పేస్ ట్రిప్ ఏంటంటే ఇట్ ఈస్ షార్ట్ డ్యూరేషన్. వీళ్ళకి అంతగా ఎఫెక్ట్ అవ్వరు వీళ్ళు. సో వీళ్ళు ఏంటంటే జస్ట్ మన చేతులు పట్టుకొని నడిపించుకుంటే తీసుకెళ్లే స్థితే ఉంటుంది వీళ్ళకి. సో ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఐ ఎక్స్పెక్ట్ ది శుభాంశు శుక్లా, ది పైలట్ వస్తారు. ఇప్పుడు ఇమ్మీడియట్ గా ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఈ షిప్ లోనే ఒక క్వారంటైన్ ప్లస్ ప్రైమరీ చెకప్ సెంటర్, హెల్త్ సెంటర్ ఉంటుంది ఈ షిప్ లోపటనే. అండ్ ఎవ్రీ ప్రిలిమినరీ హెల్త్ చెకప్స్ జరుగుతాయి షిప్ లో. దాని తర్వాత వీళ్ళని ఎయిర్ లిఫ్ట్ చేసి హెలికాప్టర్ లో హూస్టన్ తీసుకెళ్తారు వీళ్ళ కంట్రోల్ సెంటర్ కి. అక్కడ అనమాట యాక్చువల్ గా ఈ 5 to 7 days క్వారంటైన్ అండ్ ఫర్దర్ ఎవాల్యుయేషన్ అండ్ హౌ దే రికవర్ ఫ్రమ్ ది బాడీ స్పేస్ ఎన్విరాన్మెంట్ కండిషన్స్ నుంచి బాడీ ఫ్లూయిడ్స్ కానీ, వ్యూ కానీ, మన రేడియేషన్స్ లెవెల్ కానీ, హౌ దే అటైన్ రీగెయిన్ దేర్ మజిల్ స్ట్రెంత్ కానీ, ఇవన్నీ ఫిజికల్ ఎక్సర్సైజ్ ద్వారా వీళ్ళు చేస్తూ ఉంటారు. బ్లడ్ శాంపుల్స్ లో ఏమైనా వ్యత్యాసం ఉందా? రెండో వ్యోమగామి కూడా బయటకు వచ్చారు. ఎస్, రెండో వ్యోమగామి వస్తున్నారు ఆస్ట్రోనాట్ శుభాంశు శుక్లా. ఎస్, సో శుభాంశు సొంతంగానే నడుస్తున్నారు, ఒక్క సపోర్ట్ ఇచ్చారు అంతే. ఎస్ 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 సో దట్ ఈస్ ది డిఫరెన్స్ బేసిక్ గా. ఎస్, చాలా మనం అబ్జర్వ్ చేయాలి. దిస్ ఆల్సో డిపెండ్స్ ఆన్ యువర్ ఏజ్ ఆల్సో. See, whereas Piggy is 65 years old and he is 39. మన సుభాష్ శుక్లా గారు రాకేష్ శర్మ వెళ్ళినప్పుడు ఇంకా పుట్టలేదు ఈయన. 1984 లో మన రాకేష్ శర్మ గారు వెళ్తే 85 లో ఈయన పుట్టారు. అవును. సో దట్ ఈస్ ది వన్ కాంట్రాస్ట్ మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు శుభాంశు శుక్లా విజయవంతంగా యాత్రను పూర్తి చేసుకుని వచ్చారు. ఇది భారతదేశానికి ఎలాంటి ఒక సందర్భం, ఎలాంటి మూమెంట్ అనొచ్చు? ఇది మాటలో చెప్పలేనటువంటి ఉత్సాహం అండి. సో ఇట్ ఈస్ ఇప్పుడు మన దేశానికి కానీ, ఇప్పుడు మన ఫ్యూచర్, మన సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, అండ్ నెక్స్ట్ జనరేషన్ పిల్లలకు కానీ, ది ఇంట్రెస్ట్ టువర్డ్స్ ది సైన్స్ అండ్ ది మన స్పేస్. ఇప్పుడు మనం వెనకటి రోజులు ఎలా చెప్పాను అంటే స్కై ఈజ్ లిమిట్, ఇప్పుడేంటి స్పేస్ ఈజ్ లిమిట్. మొన్న సుభాష్ ఏం చెప్పారు, స్టార్స్ మీకు లిమిట్ అని చెప్తున్నారు. సో ఇప్పుడు ఏంటంటే మన యొక్క విజన్, మన యొక్క నెక్స్ట్ జనరేషన్స్ కి యొక్క విజన్, దేర్ థింకింగ్, దేర్ అంబిషన్స్ కి మనం ఏంటంటే మనం ఆజ్యం పోస్తున్నాం అనమాట. సో ఇట్ ఈస్ ఏ టువర్డ్స్ వీఆర్ టేకింగ్ కంట్రీ టు ద డెవలప్డ్ నేషన్ బై
2047. It is a big important milestone. ఓకే సార్. రఘునందన్ గారు, ఇప్పుడు ఒక్కొక్క వ్యోమగామి క్యాప్సూల్లో నుంచి బయటికి రావడానికి కొంత గ్యాప్ టైం తీసుకుంటుంది. దానికి కారణం ఏంటి? ఈ మధ్యలో ఏదైనా చిన్న ప్రాసెస్ ఉంటుందా? ఎందుకు కొంత డిలే అవుతుంది మధ్యలో? అయితే ఇది బేసిక్గా చెప్పాలంటే సీటింగ్ అరేంజ్మెంట్ అండి. వీళ్ళ సీటింగ్ అరేంజ్మెంట్ని బేస్ చేసుకొని వస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఇందాక మీరు అడిగారు కదా మరి నెక్స్ట్ ఏమిటి అని. అంటే మొత్తం 2040 నుంచి 47 సమయంలో మనము మ్యాన్డ్ మూన్ మిషన్స్, అంటే మనిషితో కూడిన మూన్ మిషన్స్ చేద్దాం అనుకుంటాం. మొత్తానికి చంద్రుడి మీద అడుగు పెడదామని అనుకుంటున్నాం. అయితే ఈ దిశ వైపు మనం చూసినట్లయితేనండి నెక్స్ట్ చంద్రయాన్ 4 అనేది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేయబోతుంది. అంటే ఇప్పుడు మనం చూడండి, మన భారతదేశం ఏం చేసిందంటే ఒకసారి స్పేస్ ప్రోగ్రామ్ అనౌన్స్ చేసుకుంది. నేను ఇందాక మీకు చెప్పాను, హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ HSFC అని చెప్పేసి ఒక కొత్త విభాగాన్ని మన ఇస్రో వారు ఒక ముఖ్యమైన అంగంగా దాన్ని ఏర్పాటు చేస్తున్నారు. సో ఇప్పుడు చంద్రయాన్ 4 అనేది చాలా క్రూషియల్ కాబోతుందండి. అంటే చంద్రమండలం మనము उतनी जल्दी मिलेंगे हमसे। जब वो आ रहे थे, लैंड हो रहे थे, उस टाइम पे काफी प्रार्थना कर रहे थे मन ही मन में, क्या कुछ ये तो अब ईश्वर से प्रार्थना करते हैं कि वही सब कुछ ले आवे, यही हमारे लिए बड़ी। ये देखो आराम से शिवांशु के पिताजी से तुम्हारे साथ है सर, जिस तरीके से हाथों में तिरंगा झंडा और दो मिनट दे दीजिए, थोड़ा सा अखिल भाई रुक जाइए मैम, पहले सेटल हो जाइए, पहले सेटल। थैंक यू बात करने की कोशिश बात हो रही है। चलो थैंक यू। सही है माता जी, चलिए सुबह से लेके अब तक का आज पहली बार अभी देखा है, क्या कुछ कहना है? We are trying our best कि आप लोगों को पूरा वाइड मिले और हम हर क्वेश्चन का जवाब दे रहे हैं, बट स्टिल लैंडिंग हो गई है और आपने जो तस्वीर कह रही थी जो आपको देखनी थी, अब वो आ भी गए और तस्वीर भी सामने आएगी। पहला क्या वर्ड कहेंगी अब जब वो पृथ्वी पर आ गए? जस्ट आप लोग खुद अलाइन कर लो, हमें कहने की क्यों जरूरत पड़ रही है, आप खुद अलाइन कर लीजिए। to exit the spacecraft here. రఘునందన్ గారు చెప్పండి, వినిపిస్తుందండి. ఓకే, కంటిన్యూ చేయండి. వాళ్ళ తండ్రి మాట్లాడారు, చాలా హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. వాళ్ళ కుమారుడు విజయవంతంగా, వాళ్ళ కుమారుడిని కాకుండా ఒక భారత ప్రతినిధిగా ఆయన విజయవంతంగా అంతరిక్ష యాత్రను పూర్తి చేసుకురావడం చాలా గర్వకారణం అని చెప్పి ఆయన చెప్పారు. చెప్పండి, మీరు ఇంతకుముందు చెబుతున్న ఈ అంశాన్ని కంటిన్యూ చేయండి. అవునండి, అంటే సో నేను చెప్పేది కంటిన్యూ చేసే ముందు ఇక్కడ మనము గుర్తు చేసుకోవాల్సిన ఇంకో సంస్థ కూడా ఉందండి, అదే ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ఓకే, మనందరికీ తెలుసు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దేశానికి వ్యోమగాములందరూ వచ్చేసారు, బయట 4 వ్యోమగాములు వచ్చేసారు. ఓకే, నలుగురు వచ్చారు. అయితే అదేంటి ఇంత సజావుగా ఈజీగా ఉందనేది మనము ఆ ప్రశ్న కూడా నేను ఆన్సర్ చేస్తాను. అయితే ఒక్కసారి మనము ఇక్కడ ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి మనం సెల్యూట్ చేయాలండి. ఎందుకంటే ఇట్లాంటి ఒక ఎయిర్ ఫోర్స్ పైలట్ని మనకు వారు ఇచ్చారు. అయితే యాక్చువల్గా గగన్యాన్ ప్రోగ్రామ్ అనౌన్స్మెంట్ చేసినప్పుడే వారు ఒక డిక్లరేషన్ కూడా, అంటే మాకు అనౌపచారికంగా తెలిసిన విషయం ఏంటంటే ఒక డిక్లరేషన్ కూడా సైన్ చేశారు. అంటే వారు ప్రాణాలు పోయినా కూడా పర్వాలేదు, అంటే వారికి ఒక సమయంలో వైదొలగడానికి అవకాశం ఇచ్చారండి ప్రభుత్వం వారు. అంటే సెలక్షన్స్ ప్రాసెస్ అయిన తర్వాత యాక్చువల్గా నాకున్న సంవత్సరం మొదటగా 800, తర్వాత 60 నుంచి 12 తర్వాత 4. సో ఈ ప్రాసెస్లో ఒక సమయంలో వారు వైదొలగడానికి అవకాశం ఇచ్చినా కూడా ఈ శుభాంశు శుక్లా వీరి టీం అయితే ఉన్నారో వారు అసలు మేము వెనకకు తగ్గేదే లేదు, మా ప్రాణాలు పోయినా కూడా పర్వాలేదు అని చెప్పి, అఫ్కోర్స్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో, డిఫెన్స్ ఫోర్సెస్లో ఏ సోల్జర్ జాయిన్ అయినా కూడా తన ఒక ఉద్దేశం మీద ఉంటుంది, దేశాని కోసం ప్రాణాలు అర్పించడానికి కూడా వారు ముందుంటారు. సో డెఫినెట్గా దానికి ఎంత ఉన్నా కూడా తల్లిదండ్రులు ఎప్పుడు కూడా వారికి ఆ అటాచ్మెంట్ ఉంటుంది, సేఫ్గా తిరిగి రావాలి తన బిడ్డ అనేది ఉంటుంది కదండి. సో అదే ఇందాక మనం చూసాం. సో ఇప్పుడు చంద్రుడి మిషన్ కనుక మనం చేయాలంటేనండి ఒకటే, ఇప్పుడు చంద్రయాన్ 3లో మనం ఏం చేసాం, చంద్రుడి మీద దిగి అక్కడ ఒక రోవర్ బయటకు వచ్చి తిరుగుతూ పరిశోధన చేసింది, ఆ ల్యాండర్ కూడా కొన్ని పరిశోధనలు చేసింది. అయితే నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే చంద్రయాన్ 4.
అయితే ఈ చంద్రయాన్ 4 చాలా సంక్లిష్టకరంగా ఉండబోతుందండి. అంటే మనం ఏమనుకుంటున్నాము, ఎప్పుడో ఫ్యూచర్లో మన వ్యోమగామి చంద్రమండలం దాకా వెళ్ళాలి, అక్కడ దిగాలి, మళ్ళీ తిరిగి రావాలి. సో ఇది ఇట్లాంటి సాంకేతికత మన దగ్గర లేదు ప్రస్తుతం. అయితే మనం ఏం చేద్దాం అనుకుంటున్నామంటే చంద్రయాన్ 4లో 2 డిఫరెంట్ లాంచ్ వెహికల్స్ ద్వారా దానికి సంబంధించిన మాడ్యూల్స్ అన్నిటి కూడా మనం పంపిస్తాము. అది చంద్రయాన్ 3 లాగానే చంద్రుడి దాకా ప్రయాణం చేస్తుంది. తర్వాత ఏమవుతుంది అంటే అందులో అది దిగిన తర్వాత దిగి పరిశోధన చేస్తుంది, మళ్ళీ రఘునందన్ గారు తిరిగి ప్రయాణం చేసి మళ్ళీ తిరిగి వస్తుంది అనమాట. సరే సార్, కంక్లూడ్ చేద్దాం సార్. సో చంద్రయాన్ కంక్లూడ్ చేద్దాం, టైం అయింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మల్లికార్జునరావు గారు, థ్యాంక్ యూ నారాయణ గారు, వెంకటనారాయణ గారు, అలాగే థ్యాంక్ యూ రఘునందన్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ డిస్కషన్లో పార్టిసిపేట్ చేసినందుకు. థ్యాంక్స్ టు ఈటీవీ అండ్ ఆల్సో వీడియో జర్నలిస్ట్ సూర్య నాతో పాటు ఉన్నాయి, వీరందరూ కూడా మీ అందరికి కూడా. సో ఒక భారత వ్యోమగామి శుభాంశు శుక్లా విజయవంతంగా తన అంతరిక్ష యాత్రను పూర్తి చేసుకుని తిరిగి వచ్చారు. అమెరికాలోని కాలిఫోర్నియా సముద్ర జలాల్లో ఆయన ల్యాండ్ అయ్యారు. అక్కడి నుంచి చాలా ఉత్సాహంగా నడుచుకుంటూ బయటకు వచ్చారు. అంతకుముందున్న వ్యోమగామి, మొదటి వ్యోమగామి మహిళా వ్యోమగామి బయటకు వచ్చారు. ఆవిడ తర్వాత రెండో వ్యోమగామిగా శుభాంశు శుక్లా బయటకు వచ్చారు. ఆయన కనీసం చిన్నపాటి సపోర్ట్ తప్ప పెద్దగా ఏమీ లేకుండా సొంతంగానే నడుచుకొని వెళ్ళగలిగే స్థితిలో ఉన్నారు. చాలా ఉత్సాహంగా కనిపిస్తున్నారు. ఆయన చేసిన ప్రయోగాలు భారత భవిష్యత్తులో చేపట్టబోయే గగన్యాన్ మిషన్ సహా ఇతర అంతరిక్ష ప్రయోగాలకి చాలా ఉపయోగకరం అవుతుందని మన చర్చలో పాల్గొన్న నిపుణులు చెబుతున్నారు. కాసేపట్లో గంటరావం ప్రసారం. నమస్కారం.